హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసుదా వాక్స్. ఫస్ట్ అయితే అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అందరూ ఫుల్ హడావిడిగా ఉండుంటారు కదండి మార్నింగ్ నుంచి. నేనైతే మార్నింగ్ 3 o'clock లేచానండి. లేచి స్నానం చేసి ఇలా బయట అయితే కుబేరుని ముగ్గు వేసుకున్నానండి. నాకైతే ముగ్గులు పెద్దగా రావు, నా ముగ్గుకు కామెంట్ మాత్రం చేయొద్దండి. ఇగోండి ఇంకా నైటే పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నానండి. ఇంకా ముగ్గు పెట్టిన వెంటనే ప్రసాదాలు అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసేసానండి. పరమాన్నం, దర్దోజనం, గారెలు, బూరెలు ఇలా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేసుకున్నానండి. ఇంకా పూజకి ఏమేమి సామాన్లు అరేంజ్ చేసుకున్నాను ఏంటి అనేది మీకైతే చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి. నేను యూట్యూబ్లో చూసి ఏం పెట్టాలి ఏంటి అలా చూసి నేర్చుకొని పెట్టుకున్నానండి. ఈ పూజ కోసం అయితే నేను 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏం పెట్టుకుందామన్న అబ్స్టాకిల్స్ ఎదురైతేనే ఉన్నాయండి. ఈ సంవత్సరానికి అయితే ఇలా సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అమ్మవారు అయితే కరుణించారండి. ఇలా అమ్మవారి ప్రతిమను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. నా అమ్మవారి విగ్రహం ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారికి నా దగ్గర ఉన్న నగలతో ఇలా సింపుల్గా అలంకరించేసానండి. తర్వాత ఇంకా ఐశ్వర్యలక్ష్మి దీపం అయితే పెట్టుకున్నానండి. ఉప్పు పైన పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు. ఇంకా పెట్టుకున్నాను అట్లా. ఇంకా వాయినాలు 5 వాయినాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. 5 ముత్తైదులకి వాళ్ళకి కుంకుమ బొట్టుతో ఆహ్వానించి వాయినాలు ఇచ్చేసి ఇంకా ఫైనల్గా పూజని ఫినిష్ చేసుకున్నానండి మా హస్బెండ్తో పాటు. ఇంకా ఈ సంవత్సరానికి అయితే నాకు ఈ భాగ్యం కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మీ పూజ కూడా ఎలా చేసుకున్నారో ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలా సింపుల్గా పూజ చేసుకున్నానని చెప్పి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. నాకున్న వాటిలో అమ్మవారిని ఇలా ఆహ్వానించానండి ఇంటికి. నెయ్యి దీపాలతో దీపాలైతే వెలిగించుకున్నానండి. అసలు ఏ మాటకా మాటండి, పొద్దున్నే పూజ చేస్తే అసలు ఆ వైబ్రేషన్సే వేరండి ఇంట్లో. థ్యాంక్ యూ.